తెలంగాణ స్టూడెంట్స్ ఎవరెవరైతే ఉన్నారో చాలా 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 టెన్షన్ లో ఉంటారు. మ్యామ్ ఎంసెట్ కి టైం దగ్గర వచ్చేస్తుంది, చాలా భయం పెరిగిపోతుంది, నాకు ఇప్పుడు నేను 10 days లో ఏం చేయాలి, కొత్త కాన్సెప్ట్ నేర్చుకోవాలా, హై వెయిటేజ్ చేయాలా, ఈజీ చాప్టర్స్ చేయాలా, ఏం చేయాలి నాకు ఏం అర్థం కావట్లేదు అంటే ఇప్పుడు నేను ఒక 10 days కి మీకు ఒక ప్రాపర్ స్ట్రాటజీ ప్రొవైడ్ చేస్తానన్నా ఫర్ మ్యాథమెటిక్స్. ట్రై టు ఫాలో దట్ స్ట్రాటజీ. స్ట్రాటజీ అంటే ఏదో పెద్ద కాదు, జస్ట్ మనం ఏమేమి చేస్తే మనకి బెటర్ వీ కెన్ గెట్ బెటర్ స్కోర్ అంటే ఫస్ట్ థింగ్ ఫోకస్ ఆన్ హై వెయిటేజ్ చాప్టర్స్. హై వెయిటేజ్ చాప్టర్స్ అన్నాం కదా అనేసి మనకు ఒక 5 చాప్టర్స్ ఉంటాయి, ఆ 5 హై వెయిటేజ్ చాప్టర్స్ చేయడం కాదు. బెటర్ హై వెయిటేజ్ చాప్టర్స్ కన్నా ఏవైనా సరే ఒక 10 చాప్టర్స్ సెలెక్ట్ చేసుకోండి అన్న. 1A 1B 2A 2B నుంచి మొత్తం 4 సబ్జెక్ట్స్ నుంచి ఒక 10 మీకు బాగా వచ్చిన చాప్టర్స్, ఆల్జిబ్రా నుంచి అన్న అవ్వచ్చు, క్యాల్కులస్ అన్న అవ్వచ్చు, జామెట్రీ అన్న అవ్వచ్చు, ట్రిగనోమెట్రీ అన్న అవ్వచ్చు, ఎక్కడి నుంచి అయినా సరే ఒక టాప్ 10 చాప్టర్స్ తీసుకొని ఆ టాప్ 10 చాప్టర్స్ లో 2024 2023 PYQs కంప్లీట్ చేయండి. లాస్ట్ 10 days లో 10 చాప్టర్స్ చేసేయండి. ఈవెన్ సేమ్ యూ కెన్ డూ ఇట్ ఫర్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఆల్సో. మీకు బాగా వచ్చిన చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి PYQs తీసుకొని ప్రాక్టీస్ చేయండి. అండ్ ఇంకా ఇప్పుడు కొత్త కాన్సెప్ట్స్ నేర్చుకోవడం, కొత్త థింగ్స్ నేర్చుకోవడం ఏం చెయ్యొద్దు. ఉన్న వాటిని ఎక్కువ రివైజ్ చేయండి. అండ్ ఎంత తక్కువ టైంలో నువ్వు ఆన్సర్ చేయగలుగుతున్నావు. ఒక క్వశ్చన్ నీకు డే 1 5 minutes పడితే డే 2 లో 3 minutes లో ఆన్సర్ రావాలి, డే 3 లో 2 minutes లో ఆన్సర్ రావాలి. అలా ఎంత నువ్వు స్పీడ్ ఎంత పెంచుకున్నావు అనేదే ఇంపార్టెంట్ నాన్న ఎంసెట్ లో. ఎందుకంటే ఇప్పుడు మీకున్న పేపర్ ఇంకొక గంట ఎక్స్ట్రా ఇచ్చి రాయమంటే అందరికీ మంచి మార్కులు వస్తాయి, అందరికీ మంచి ర్యాంక్ వస్తాయి. ఉన్న టైంలో మనం రాయడమే ఇంపార్టెంట్. మెయిన్ థింగ్ ఏంటంటే క్వశ్చన్ చూసామా, ఫస్ట్ మ్యాథమెటిక్స్ లో క్వశ్చన్ చూసి అసలు వాడు నన్ను ఏమి ఇచ్చాడు ఏమడిగాడు అదొకటి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చదివిన వెంటనే ఆప్షన్స్ చూడండి నాన్న. ఆప్షన్స్ చూసాకనే స్టార్ట్ చేయండి సాల్వ్ చేయడం. ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ కి సగంలో మిడ్ ఆఫ్ ది ప్రాబ్లమ్ లోనే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. అలా ప్రాక్టీస్ చేయండి. అండ్ మెయిన్ గా లాస్ట్ 10 days లాస్ట్ 7 days ఏవైతే ఉన్నాయో 100% ఎవ్రీ డే కూడా మాక్ టెస్ట్లు ఇవ్వండి. ఎవ్రీ డే కూడా మాక్ టెస్ట్ ఇవ్వండి. డోంట్ మిస్ మాక్ టెస్ట్. ఎవ్రీ డే మాక్ టెస్ట్ ఇవ్వండి అని అనుకుంటారు 3 hours వేస్ట్ అయిపోతుంది నాకు అని. 3 hours వేస్ట్ కాదు, ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఎంసెట్ లో టైం మ్యాటర్స్ అంతే. 3 hours ట్రై టు రైట్ ఆన్లైన్ టెస్ట్ ఓన్లీ. ఆన్లైన్ టెస్ట్ రాయడానికే ట్రై చేయండి. 3 hours పెట్టుకొని 3 hours కూడా మీరు ఫోన్ లో రాస్తే ఫోన్ లో, ల్యాప్టాప్ లో రాస్తే ల్యాప్టాప్ లో, దాని ముందే కూర్చొని ఉండాలి. ఫీల్ దట్ యువర్ ఇన్ ఎగ్జామ్ లో ఉన్నారు అని ఫీల్ అయ్యి ఆ 3 hours స్టార్ట్ చేస్తూనే ఉండండి నాన్న. ఎంత తొందరగా నువ్వు డే 1 ఉన్న క్వశ్చన్స్ లో హాఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలిగినా చాలు. డే 2 లో కొంచెం ఇంప్రూవ్ చేసుకో, డే 3 లో ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకో. అలా 160 క్వశ్చన్ లో మాక్సిమం నువ్వు ఎంత అటెంప్ట్ చేయగలవో, ఎన్ని కరెక్ట్ ఆన్సర్లు పెట్టగలవో చూసుకుంటూ ఎవ్రీ డే మాత్రం ఒక ప్రాపర్ స్లాట్ ఇచ్చుకోండి. 3 hours ఎగ్జామ్ రాయండి, ఒక 1 hour దాన్ని అనాలిసిస్ చేయండి. ఎక్కడ ఏది పోయింది, ఎందుకు పోయింది, ఇంకా ఈజీగా ఏమైనా చేయొచ్చా నేను, ఇది ఒక్కటే మీరు చెక్ చేయాల్సింది. ఆన్సర్ కరెక్ట్ వచ్చిందా లేదా అదంతా కాదు, ఇంకా ఈజీ ఏమైనా మెథడ్ ఉందా, ఇంకా త్వరగా ఆన్సర్ వచ్చేది ఏదైనా ఉందా. ఇలా యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ షార్ట్ కట్స్. క్వశ్చన్ చూడగానే ఇది ఇలా చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది, ఇలా చేయగానే ఆన్సర్ వచ్చేస్తుంది. అలా మనం సొంతంగా షార్ట్ కట్స్ క్రియేట్ చేసుకుంటాం. అండ్ ఇదైతే మర్చిపోవద్దు. ఎవ్రీ డే మార్నింగ్ రాస్తారా, ఆఫ్టర్నూన్ రాస్తారా, ఈవినింగ్ రాస్తారా మీ ఇష్టం. ఎవ్రీ డే అయితే ఒక మాక్ టెస్ట్ ఖచ్చితంగా రాయండి. అండ్ ఫార్ములా రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్న మ్యాథమెటిక్స్ లో. మెయిన్ ఫర్ జామెట్రీ పార్ట్, స్ట్రైట్ లైన్, సర్కిల్, పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా, ఈ 5 చాప్టర్స్ కి ఈవెన్ వెక్టార్స్ ఆల్సో యూ కెన్ ఇంక్లూడ్. ఈ 6 చాప్టర్స్ కి నీకు ఫార్ములాస్ ఎంత బాగా వచ్చుంటే అంత బాగా చేయొచ్చు. ఫార్ములాస్ ఏ మ్యాటర్స్. జామెట్రీ, కోనిక్ లో అయితే నువ్వు ఎక్కువ PYQs కూడా ప్రాక్టీస్ చేయగలరు. నీకు ఎక్కువ ఫార్ములాస్ వస్తే చాలు, మనం డైరెక్ట్ గా క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేస్తాం, డైరెక్ట్ గా ఆన్సర్స్ వచ్చేస్తాయి. ఫార్ములాస్ ని బాగా రివైజ్ చేయండి. ఎంత రివైజ్ చేస్తే అంత మంచిది. ఎవ్రీడే లేచి ఒక 1 hour ఫార్ములా రివైజ్ చేయండి, ఒక 3 hours ఎగ్జామ్ రాయండి. ఆ తర్వాత PYQs ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా కాన్సెప్ట్ నేర్చుకుంటున్నారా, క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారా మీ ఇష్టం. కానీ కొత్త కాన్సెప్ట్స్ అయితే నేర్చుకోవద్దు. ఉన్న కాన్సెప్ట్స్ ని రివైజ్ చేయండి. ఎందుకంటే రేపటి రోజున మీరు ఎగ్జామ్ లోకి వెళ్ళగానే ఈ ఫార్ములా ఎక్కడో చూసానే, ఈ క్వశ్చన్ ఎక్కడో చూసానే అన్న థాట్ రాకూడదు. చూడగానే మనం అటెంప్ట్ చేయగలగాలి. అలా ప్రిపేర్ అవ్వండి. అండ్ డోంట్ పానిక్. ఎలాంటి టెన్షన్ తీసుకోవద్దు నాన్న. మీతో పాటు అందరూ ఎగ్జామ్ రాస్తున్నారు, యు ఆర్ నాట్ ఎలోన్. మీతో పాటు చాలా మంది టెన్షన్ పడుతున్నారు, యు ఆర్ నాట్ ఎట్ ఆల్ ఎలోన్. ఓకేనా? ఎలాంటి టెన్షన్ పెట్టుకోవద్దు. బాగా ప్రాక్టీస్ చేయండి, బాగా ఎగ్జామ్ రాయండి. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.